వెల్కమ్ టు కీటాక్స్. ఒక దేశం ఒక్క టీంనే ఏదైనా టోర్నమెంట్లో ఆడిస్తుంది క్రికెట్లో, అవును కదా. కానీ ఒక్క దేశం తరపున రెండు జట్లు ఒక్క టోర్నమెంట్లో ఆడిన సిచ్యువేషన్ మీకు తెలుసా? ఎస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకసారి జరిగింది. ఒక్క దేశం తరపున రెండు జట్లు ఆడడం ఏంటో, అసలు అలా ఆడితే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. జనరల్గా ఏ దేశానికైనా ఒక టీమే రిప్రజెంట్ చేస్తుంది. పూల్ ఆఫ్ ప్లేయర్స్, లోడ్స్ ఆఫ్ టాలెంట్ ఉన్నా కానీ ఫైనల్గా ఆడేది మాత్రం ఒక జట్టే. ఇప్పుడంటే T20 ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్ట్కి ఒక జట్టు, వన్డేలకు ఒక జట్టు, T20లకు ఒక జట్టు ఉన్నాయి, కానీ ఆడేది మాత్రం ఒక టోర్నమెంట్లో ఒక జట్టే కదా. కానీ అలా కాకుండా 30 ఏళ్ల కిందట 94-95 సీజన్లో ఒక దేశానికి రెండు జట్లు రిప్రజెంట్ చేశాయి. ఆ దేశం ఆస్ట్రేలియా అయితే ఆ టీమ్స్ ఆస్ట్రేలియా నేషనల్ టీము అండ్ సెకండ్ వచ్చేసి ఆస్ట్రేలియా ఏ. అప్పట్లో క్రికెట్ ని ఫాలో అయిన వాళ్ళు చాలా మందికి ఈ విషయం గుర్తుంది ఇప్పటికీ. Australian cricket, the only nation to field two teams during the summer of 94-95. 94-95 డిసెంబర్లో ట్రై సిరీస్ కి ఆస్ట్రేలియా హోస్ట్ చేసింది. ఆస్ట్రేలియాతో పాటు జింబాబ్వే, ఇంగ్లాండ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఆఖరి నిమిషంలో ఆస్ట్రేలియా ఏని కూడా బరిలో దించాలి అని అప్పటి బోర్డు డిసైడ్ అయింది. ఏకంగా 22 మంది ప్లేయర్లకి ఛాన్స్ వచ్చింది. ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ టీమ్ బోర్డర్ కెప్టెన్సీలో బరిలో దిగితే ఆస్ట్రేలియా ఏకి డామియన్ మార్టిన్ కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే చాలా ఇంటర్నేషనల్ ముఖాలు కనిపించినాయి. మాథ్యూ హెడెన్ లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ అరీనాలో తొలిసారి ఇదే సీజన్ లో కనిపించారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఆస్ట్రేలియాతో పాటు జింబాబ్వే, ఇంగ్లాండ్ లాంటి ఇంటర్నేషనల్ టీంలు ఆడుతూ ఉన్నా గానీ ఆ రెండింటికంటే బెటర్ గా పర్ఫామ్ చేసి ఆస్ట్రేలియా టీంతో ఫైనల్లో తలపడింది ఆస్ట్రేలియా ఏ టీం. అప్పట్లో బెస్ట్ ఆఫ్ ద 3 అని ఫైనల్స్ పెడుతూ ఉండేవాళ్ళు. అంటే 3 ఫైనల్ మ్యాచ్లు ఉండేవి, ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి ట్రోఫీ. ఇలాగా ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ టీము, ఆస్ట్రేలియా ఏ టీము ఈ టోర్నమెంట్లో బెస్ట్ ఆఫ్ ద 3 ఫైనల్స్ ఆడాయి. అసలే క్రికెట్ అంటే స్లెడ్జింగ్, హీటెడ్ మూమెంట్స్ లేకుండా క్రికెట్ ఆడే అలవాట్లేని ఆస్ట్రేలియా తన సహచర ఏ టీంతో కూడా అలాగే తలపడింది. ఇద్దరు స్లెడ్జింగే కాదు, హోరాహోరీ గ్రౌండ్లో తలపడితే ఆస్ట్రేలియా ఏ మీద ఇంటర్నేషనల్ టీము కాస్త ఎడ్జ్తో టోర్నమెంట్ గెలిచింది. క్రికెట్లో ఇలా ఒక దేశం నుంచి రెండు జట్లు ప్రాతినిధ్యం ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో వహించడం అనేది బహుశా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కూడా. తీరా టోర్నమెంట్ అయిన తర్వాత ఐసీసీ క్లియర్ కట్గా ఒక మాట చెప్పింది, ఆస్ట్రేలియా ఏ టీంని తాము కన్సిడర్ చేయట్లేదని, ఆ మ్యాచ్ల్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయట్లేదు అని చెప్పింది. కాకపోతే ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ టీమే ఆ టోర్నమెంట్ గెలిచింది కాబట్టి గెలుపుని మాత్రం కన్సిడర్ చేస్తారు, మ్యాచ్ రికార్డ్స్ని మాత్రమే కన్సిడర్ చేయట్లేదు. ఇది క్రికెట్లో ఒక తమాషా సంఘటన. మామూలుగా ఇలాంటివి అంతకు ముందు జరిగిండ్లా ఆ తర్వాత జరగడం కూడా ఎప్పుడు మనం చూసాం. ఆస్ట్రేలియా క్రికెట్లో ఎంత టాలెంట్ ఉండేది, ఇంటర్నేషనల్గా అంత డామినేట్ చేయడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి హిస్టరీ తిరిగేస్తే కనుక ఇలాంటి ఆధారాలు కనపడుతూ ఉంటాయి. బహుశా ఇంతమంది ప్లేయర్స్ అవైలబుల్గా ఉండటం వల్లే దశాబ్దాల తరబడి క్రికెట్ని ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. ఒకే దేశం నుంచి రెండు జట్లు తలపడిన ఈ టోర్నమెంట్ గురించి కానీ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి కానీ మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీటాక్స్.